దయచేసి కొంచెం మౌనంగా ఉండండి. దయచేసి కొంచెం మౌనంగా ఉంటే సరిగుంటుంది. కొంచెం మౌనంగా ఉంటే బాగుంటుంది ప్లీజ్. మీడియా మిత్రులకు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మేము ఇక్కడ ఎందుకు సమావేశమైనామంటే ఒక ఘోరమైన విషయము 23వ తేదీ మధ్యాహ్నం 2:45 నుండి ప్రారంభమైన విషయం. ఒక రౌడీ షీటర్, అసలు మా చర్చికి ఏ సంబంధం లేని వ్యక్తి, ఆయన మీద 33 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే నేను క్లోజ్ చేయించుకున్నా అంటాడు. అది వేరే విషయం. కానీ అన్ని క్రిమినల్ కేసులలో ఉండి సుప్రీంకోర్టు ద్వారా 9 నెలలు శిక్ష ఖరారు చేయించబడ్డ వ్యక్తి ఆయన 2021 నుంచి ఈ రోజు వరకు పరారీలో ఉంటూ ఆయన ఈజ్ ఎ డీమ్డ్ ప్రిజనర్. అలాంటి వ్యక్తి ఒక 100 నుంచి 150 మంది గూండాలు, అదే విధంగా ఒక 15-20 మంది హిజ్రాలను తీసుకొని చర్చ్ కాంపౌండ్ లోపలికి ప్రవేశించి గోడలు ఇరగొట్టి సీసీ కెమెరా DVRని తగలబెట్టి తర్వాత దాన్ని ధ్వంసం చేసి కాలబెట్టి బై ఫోర్స్గా చర్చ్ ప్రెమిసెస్ని తన కస్టడీలో పెట్టుకుంటున్నాడు. అసలు ఈ విషయం ఏంటంటే ఈ హెబ్రోన్ చర్చ్ 1971లో ఒక సొసైటీ స్థాపించిన బ్రదర్ బక్సింగ్ గారు, ఆయనే దీని స్థాపకుడు. ఆయనతో పాటు 7 ఉన్నారు. టోటల్ ఈ 8 మంది అందరు చనిపోయారు 2000 సంవత్సరంకి. 2017లో దొంగ రికార్డు సృష్టించుకున్నాడు ఈ రౌడీ షీటర్. చేసుకొని అందరినీ ప్రజలను మభ్యపెట్టి ఫాల్స్ కేసులు వేసి, అసలు కేసులు ఉన్నాయి నాకు ఆర్డర్ ఉన్నదే అని ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆయన మాట్లాడుతున్నది అసలు ఆయనకి ఏం కేసు ఉంది, ఆయనకి ఏం ఆర్డర్ ఉందని ఎవరు చెక్ చేయాలి, ఏ వ్యవస్థ చెక్ చేయాలి. రెండవది మనుషుల మీద దాడి. ఈ పాస్టర్ గారు, ఇతని పేరు యేసుపాదం గారు, ఈయనని కింద పడేసి కొట్టి ఈయనని డిస్పోజస్డ్ ఫ్రమ్ హిజ్ ఓన్ క్వార్టర్స్, క్రిమినల్ ట్రెస్పాస్ చేసి డిస్పోజస్ చేసిర్రు. ఈయనని డిస్పోజ్ చేసి కొట్టిర్రు. ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కాలేదు, లేదా ఏం చర్య తీసుకుర్రో మాకు తెలియదు ఇప్పుడు దాకా. అదేవిధంగా మీరు ఇప్పటిదాకా విన్నారు పెద్దలందరూ మాట్లాడిన వాళ్ళు. చర్చెస్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వ్యక్తులందరూ ఒక 40,000 చర్చిలకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. 40,000 చర్చిలకు ఎక్కడ జరిగినా కానీ ఈ 40,000 చర్చెస్ వీళ్ళు ఎంబడి ఉంటుంది. అయితే వీళ్ళంతా యావత్తు క్రైస్తవ సమాజం ముక్త ఖండం చేసేది ఏంటంటే ఇట్లాంటి చర్య జరిగినప్పుడు దీనికి ఏ సొసైటీలో బతుకుతున్నాం మనం. ఇప్పుడు మనకు ఒకవేళ DVR ధ్వంసం చేసిండొచ్చు. మీకు గోల్కొండ చౌరస్తా హెబ్రోన్ చర్చ్ ముందర CCTVలు లేవా? మన ICC కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏషియాలోనే మంచి మోడర్నైజ్డ్ పోలీస్ సెంటర్ కాదా? అందులో మీరు చెక్ చేయలేరా? మీకు దొరకదా? ఆమంత్రణ హోటల్ నుంచి 70 మంది ఆడోళ్ళు ఎట్లొచ్చిండ్రు, ఎట్ల మంది గుండాలు వచ్చిండ్రు, వీళ్ళందరూ వస్తే రేపటికి సొసైటీలో గుండాయిజమే వెళ్తుంది కదా. సొసైటీలో మనకు ఏముంటుంది? మాకు వేరే ఒక కామన్ మ్యాన్కి సొసైటీలో ప్రొటెక్షన్ ఏముంటుంది? ఎవడు 200 మందిని తెచ్చుకుంటే వాందే రాజ్యం అంటే సివిల్ వార్ వచ్చేస్తుంది కదా. ఇట్లయితే ఎట్లా మరి? సంఘాల మీద దాడి జరిగితే ఎట్లా? అసలు నీకు ఆ వ్యక్తి ఎవరైతే ప్రవేశించి లాకేసుకుంటుండో ఆయనకు ఈ చర్చికి ఏ సంబంధం ఉందని ఆయన నిరూపిస్తే నేను క్షమాపణ చెప్పి ఇక జీవితంలో ఎప్పుడు ఆయన జోలికి పోను. ఇంత దుర్మార్గమైన విషయం జరుగుతుంటే క్రైస్తవ సమాజాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరా? మా ప్రశ్న ఇది. మాకు వస్తున్న ప్రశ్న. రాత్రులు నిద్రలు ఉంటలేవు, తిననీకి తిండి లేదు. మమ్మల్ని కూర్చొనికి మా చర్చిలో ప్రవేశించి సంబంధం లేని వ్యక్తులు ఇరగొట్టేస్తే దాని సంబంధం ఏమనంటే రెండు విషయాలు. ఒక సొసైటీ, ఒక ట్రస్ట్ కలిసిపోయిందంటు. ట్రస్ట్లో 3 భాగాలు ఉన్నాయి సార్. సొసైటీ ఒక ఫేక్ సొసైటీ. ఒరిజినల్ సొసైటీలో అందరు చచ్చిపోయినారు. ఎవరు ఎంక్వైరీ చేయాలా? ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలనా లేదా సార్? అసలు ఏంది నిజం నిగ్గు తేల్చాలనా తేల్చొద్దా? అసలు నిజం ఏందన్నా తెలుసుకోవాలనా? ఒక కమిటీ వేయాలనా? XMLC రాజేశ్వరరావు అనే వ్యక్తి మా చర్చి సభ్యుడండి. ఆయన మా సంఘస్థుడు. ఆయన మీద దాడి జరిగితే మా మీద దాడి జరిగిన నేనున్నా అక్కడ స్పాట్లో విట్నెస్. మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి పంపించి వీళ్ళ బిలాంగింగ్స్ కాల్ చేసిర్రు. ఇతని బిలాంగింగ్స్ కాల్ చేసిర్రు. ఈయన పాస్టర్ గారు స్థాపకంతో ఉన్నాడు, జాన్ స్టీవర్ట్ గారు.
ఈయనను పంపించేసిర్రు. ఈయన పేరు ఎఫ్రాయిం రిచర్డ్. ఈయనను కొట్టిండ్రు, కింద పడేసి కొట్టిర్రు. ఒక 78 ఏండ్ల ముసలాయనని బి శామ్యుల్ ఆయన లేవనేని పరిస్థితులు ఉన్నాడు ఇప్పటికి. ఈ రోజుకి అసలు మమ్మల్ని అడుగుతలేరు ఏం జరిగిందని, అడుగుతలేరు. మీరు అదే సెలబ్రిటీకి జరిగిందనుకోండి, అల్లు అర్జున్ కేసులో 10,000 కెమెరాల నుంచి తీసిండంట. మాకొద్దు సార్, ఆమంత్రణ హోటల్ నుంచి ఎబ్రోన్ చర్చ్ వరకు ఏం జరిగిందో తీయండి. తీయరా? మాకు న్యాయం జరగదా? అసలు ఎవరిది నువ్వు ఎట్లా కబ్జా పెడుతున్నావు? చర్చిని కబ్జా పెట్టడం ఏంది సార్? కోర్టులో ఉన్న మంచి ప్రశ్న వేసిండ్రు. గవర్నమెంట్ ఏమిచ్చిందంటే కోర్టులో సంబంధం లేని థర్డ్ పార్టీలు కోర్టు కేసు వేసుకుంటుర్రు. ఈ సొసైటీకి థర్డ్ పార్టీలకు సంబంధం లేదని ఇచ్చేసింది గవర్నమెంట్. ఇచ్చింది, ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్. లేదు వీళ్ళకి చెందిందని గవర్నమెంట్ నుంచి తెమ్మనని మేము గమనైపోతాం. కరెక్ట్ సార్, వీళ్ళకి సంబంధం లేదు. నా ఇల్లుంది, ఈయన కేసు వేసుకుంటున్నారు. ఏం సంబంధం చెప్పండి? వివాదాలు ఉన్నది, కోర్టు ఉన్నది అంటే సార్ అవును, అదే మాకు అర్థమైతలేదు. ఎవరు ఆ పెద్దవాళ్ళు? ఎందుకంటే దీపక్ జాన్ అనే వ్యక్తి వచ్చిండు. వచ్చి ఏమంటుండు, 20 ఏండ్ల నుంచి వివాదం ఉంటే ట్రస్ట్ సొసైటీ మీద సెటిల్ అయింది. ఈయనకి 20 ఏండ్లని ఎవరు చెప్పిండ్రు? 20 ఏండ్లని ఎవరు చెప్పిండ్రు? ఈయనకి ఏ కాయిదాలు చెప్పింది? దీపక్ జాన్ అనే వ్యక్తిని నేను కలిసిన, ఆయన ఆఫీస్కి పోయి మొత్తం సెట్ ఆఫ్ పేపర్స్ ఇచ్చిన. ఆయన సైన్ చేసిన అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఉంది మా దగ్గర. ఏమన్నాడు? 2 నెలల క్రితము నేను లీగల్ ఒపీనియన్ తీసుకొని మీ దగ్గరకు వస్తా. ఆయన తీసుకున్న లీగల్ ఒపీనియన్ ఏంది? ఆయన ఎందుకు వచ్చి వన్ సైడ్ సపోర్ట్ చేసిండు? దీపక్ జాన్ అనే వ్యక్తి వన్ సైడ్ ఎందుకు సపోర్ట్ చేసిండు మాకు తెలియాలి. ఆయనను ఎవరు పంపినరు? ఆయన పోలీస్ వ్యవస్థ మీద ఎందుకు ఒత్తిడేసిండు? మా కళ్ళ ముందు 4 గంటల సేపు కూర్చోవలసిన అవసరం లేదు. మాకు అనుమానాలు మాకు లేదు సార్. మాకున్నదంతా ఏంటంటే ఎవరో దీని వెనకాల పెద్ద మనిషి ఉన్నారు. ఆ పెద్ద మనిషి ఎవరు? ఆ పెద్ద మనిషికి ఈయనకు ఏంటి లావాదేవీలు? ఈ క్రిమినల్, ఈయన మీద 33 కేసులు ఉన్నాయి. మీకు అందరికి ఆయన క్రిమినల్ హిస్టరీ ఇస్తాం. మేము ఆ కోణంలో ఫిర్యాదు చేసినాం. మా ఫిర్యాదుకు ఇంకా రెస్పాన్స్ లేదు సార్. ఫిర్యాదుకి ఏం చేయమంటారు? ఇప్పుడు సొసైటీలో ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ఎవరు స్పందించాలా? ఏం సార్, ఎవరు స్పందించాలా? మాకు ప్రభుత్వం అన్న స్పందించాలా, పోలీస్ వ్యవస్థ అన్న స్పందించాలా? 2 స్పందన లేనప్పుడు మీడియా మిత్రులు మీరే మాకు దిక్కు, వేరే దిక్కు లేదు కదా సార్. క్రిమినల్ ట్రెస్పాస్ పెట్టలేదు సార్, పెట్టలేదు. ఆయన లోపల నుంచి పోలీసుని బెదిరిస్తుండు, నా దగ్గర కోర్టు ఆర్డర్ ఉందని. ఆ క్రిమినల్ వచ్చి పోలీసుని బెదిరిస్తుడు, నా దగ్గర కోర్టు ఆర్డర్ ఉందని. ఏం కోర్టు ఆర్డర్ ఉంది అని వెరిఫై చేయాలి కదా. నీకు దీనికి ఎట్లా సంబంధం అని చూడాలి కదా. అది వాళ్ళ పని కదా. అది చూడలేదు ఇప్పటి వరకు. కంప్లైంట్లు ఇచ్చినామండి, ఎఫ్ఐఆర్ కాలేదండి. ఎందుకు కాలేదన్న విషయం మాకు అదే అర్థమవుతలేదు కదా సార్. అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం కదా. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అండి. మాకు కావాల్సిన న్యాయం ఏంటంటే సార్, ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ వేసి ఎంక్వైరీ తేల్చాలా. అసలు ఇది ఎవరిది? ఈ చర్చ్ అన్నది ఎవరిది? ఈ చర్చిలు ఎట్లా నడుస్తాయి? ఇప్పుడు సిఎస్ఐ, మెథడిస్ట్ వాళ్ళందరూ కూడా ఎల్డర్స్, డీకన్స్, లోకల్ కమిటీ ఉంటుంది, అది నడుపుతుంది ప్రతి చర్చిని. ఆ లోకల్ కమిటీ మాది, మేము నడుపుతుంటే లోకల్ ఎవడు మాది, మా సొసైటీది, మా ట్రస్ట్ది అంటే మీకు సొసైటీకి దీనికి ఎట్లా సంబంధం చూపించాలి కదా సార్. నేను వచ్చి ప్రెస్ క్లబ్ నాదంటే అయిపోదు కదా, చార్మినార్ నాదంటే అయిపోదు కదా. నేను అనలేదు సొసైటీ నుంచి ట్రస్ట్కి పోయిందని ఎవరు అంటలేరు. ఒక్క నిమిషం, ఇంకో వ్యక్తి చెప్పండి. ఆస్తుల విలువ 400-500 కోట్లు ఉంటుంది. ఒక్క నిమిషం, ఈయన పీటర్ గారు మాట్లాడతారు. దయచేసి మీడియా మిత్రులకు శుభములు తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకు సొసైటీ ఉన్నదా అంటే, సొసైటీ
ఒరిజినల్గా ఉన్న సొసైటీ ఉన్నది. ఈ వ్యక్తులు ఎవరైతే సొసైటీ అని అంటుండ్రో వాళ్లకు ఈ సొసైటీకి సంబంధం లేదు. ఒకటి. రెండవది ఏంటంటే ట్రస్ట్లో 3 గ్రూపులు ఉన్నాయి. ఇది చాలా ప్రాముఖ్యంగా దయచేసి మీరు నోట్ చేయండి. ఇలాగ లేకపోతే మేము దీనికి బాధ్యత వహిస్తాం. ఒక గ్రూప్ ఏమో ఎఫ్సిఎస్ పీటర్ అనే గ్రూప్, రెండో గ్రూప్ ఏమో జాన్ సుబ్బారెడ్డి శాంసన్ గారు అనే ఒక గ్రూప్, మూడో గ్రూప్ ఏమో థియోడర్ రిజినాల్డ్ అనే గ్రూపు. ఈ మధ్య కాలంలో ఒక లెటర్ పంపించిండు, నేను రిజైన్ చేసిన అని. అప్పుడు ట్రస్ట్లో ఎన్ని ఉన్నాయండి? 3 గ్రూపులు ఉన్నాయి. దీపక్ జాన్ గారు అంటే మాకు చాలా గౌరవం. దీపక్ జాన్ గారు అంటే మా క్రైస్తవుడే. అయితే దీపక్ జాన్ గారు ఏంటంటే దీన్ని లోతుపాతులు తెలుసుకోకుండా మాట్లాడినందుకు మాకు కొంచెం గాయమైంది, బాధ కలిగింది. ఏమనంటే ఆయన వచ్చన్నాడు 20 సంవత్సరాల నుంచి ట్రస్ట్ సొసైటీ గొడవ జరుగుతున్నది, దాన్ని కాంప్రమైజ్ చేసేసినాము. వాళ్ళిద్దరు ఎంఓయూ రాసుకుంటే ఇక వీళ్ళు థర్డ్ పార్టీ అయిపోయిందంట. గవర్నమెంట్ రికార్డు నుంచే రికార్డు ఇచ్చిందండి, కేసులు వేసుకున్న వాళ్ళు థర్డ్ పార్టీ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రిప్లై ఫ్రమ్ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్, సొసైటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసులు వేసుకున్న వారు థర్డ్ పార్టీస్. అంటే ఇప్పుడు నా ప్రాపర్టీ అయితే వీళ్ళిద్దరు కేసులు వేసుకునొచ్చు. నా పక్క కూర్చున్న వారు అడ్వకేట్ గౌరవనీయులు, వారికి చట్టం తెలుసు. ఈ రాగి వీరాచారి ఈయన పేరు. ఈయన ఒక సూట్ వేసిండు, ఆ సూట్ నంబర్ 999. ఈ 999 ఫుల్ ట్రయల్ జరిగి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే దాంట్లో ఈయన కేసు డిస్మిస్ అయింది. డిస్మిస్ అయి ఈయనకు సంబంధమే లేదని ఇచ్చింది. దాంట్లో రాస్తూ వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆస్తులు కానీ ఈ సొసైటీ కానీ ట్రస్టుకు మార్చబడలేదు అన్నారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే సార్ని ఒకసారి అడుగుదాము. ఒకసారి ఒక సూటు ఫుల్ ట్రయల్ అయినాక ఆయన మళ్ళీ ఏం చేసిండంటే దీన్ని కప్పిపెట్టి ఒక ఇంజంక్షన్ సూట్ వేసుకుండు. ఇంజంక్షన్ సూట్ వేసుకుంటే ఆయన పొజిషన్లో ఉండాలి, ఆయన లేడు. అయితే ఇంజంక్షన్ సూట్ వేసుకొని స్టే ఆర్డర్ ఇంజంక్షన్ తెచ్చుకొని నాకు స్టే ఆర్డర్ ఉందని పోలీసు వాళ్ళని కూడా మబ్బు పెడుతుండు. సార్ దీనికి రిప్లై ఇస్తారు. అడ్వకేట్ గారు ఒక్క నిమిషం చెప్పండి. అందరికీ వందనాలు. ఇప్పుడు మన ఇది బ్రదర్ అడిగినట్టు ఒకసారి ఇది సూట్ డిస్మిస్ అయిన తర్వాత మళ్ళీ అదే కాజ్ ఆఫ్ యాక్షన్ ఇది అంటే సీనియర్ కోర్టులో సుప్రీంకోర్టులో కేసు డిస్మిస్ అయిన తర్వాత సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ని జూనియర్ కోర్టులో మళ్ళీ మెన్షన్ చేయడానికి ఉండదు. కానీ ఇతను ఆ సీనియర్ కోర్టులో డిస్మిస్ అయిన ఇది వివరాలు ఏది కూడా జూనియర్ కోర్టులో మెన్షన్ చేయకుండా ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు. ఇప్పుడు మనకి ఇంజంక్షన్ ఆర్డర్ అంటే మినిమము ఎవరైతే పొజిషన్ లో ఉంటారో ఇంజంక్షన్ అనేది పర్ఫెక్చువల్ ఇంజంక్షన్ ఉంటుంది. రిస్ట్రెయిన్ ఇప్పుడు అతను పొజిషన్ లో లేడు, అతను పొజిషన్ లో లేకుండా ఇంజంక్షన్ అడగడమే తప్పు. అది మెయిన్ అసలు కాజ్ ఆఫ్ యాక్షన్ తప్పు అది. మరి అక్కడ కోర్టు వారికి ఇది నెక్స్ట్ ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ కౌంటర్ లో, ఎందుకంటే మనకు ఫ్యాక్ట్స్ అని క్లియర్ గా సీసీ కెమెరాస్ ఉన్నాయి మనకు. ఆ సీసీ కెమెరా ద్వారా ఇప్పుడు ఎక్స్రో అక్కడ గోల్కొండ చౌరస్తా నుంచి పెప్రోన్ చర్చి వరకు వెళ్ళే అన్ని వివరాలు కూడా సీసీ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. సరే ఏదైనా వాళ్ళు వచ్చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా కోర్టు నుంచి ఎవిక్షన్ ఆర్డర్ తేవాల్సి ఉంటుంది. ఎవిక్షన్ ఆర్డర్ తేకుండా లేకుంటే లాక్ అండ్ బ్రేక్ ఏది ఆర్డర్ తేకుండా బలవంతంగా ఇది ఒక ఇదంటే రౌడీ షీటర్ గా ఉండి వేరే వాళ్ళని తీసుకొని రావడము, అన్యులని చర్చిలకు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదైనా కోర్టు బెయిలిఫ్ రావాల్సి ఉంటుంది అంతే తప్ప కొంతమంది ఇది అంటే కిరాయికి వాళ్ళని తీసుకురావడం అది కరెక్టే కాదు. ఇప్పుడు వాళ్ళ పైన కఠినంగా ఈ లోకల్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అవ్వకపోతే అక్కడ సిపికి కంప్లైంట్ ఇవ్వచ్చు, డీజీపీకి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా మనం ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. మనం ఆ ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా అవన్నీ కూడా ఇది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారము ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు, ఏ టైంకి ఏ దగ్గర నుంచి బయలుదేరారు అనే వివరాలు అన్ని కూడా బయలుదేరుతాయి. కాబట్టి ఒక ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ పోలీస్ ఎంక్వైరీ చేస్తే వివరాలన్నీ కూడా బయటికి వస్తాయి. అప్పుడు వాళ్ళ పైన ఖచ్చితంగా ఇది పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళైతే నేరం చేసిన వారు తప్పించుకోలేరు. ఇప్పుడు ఒక్కసారి లోకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవ్వలేదు కాబట్టి
సిపికి మన సిటీ కమిషనర్ ఉంటాడు, అదే విధంగా మనకు డీజీపీ గారు ఉంటారు. వాళ్ళకు వీలుంటేది మన హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వాల్సి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పెద్దలు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేసి జరిగిన వివరాలు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఆ వివరాలన్నీ కూడా బయటికి వచ్చేసి వాళ్ళు బయట నుంచి వచ్చి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారి పైన, అదేవిధంగా మన ప్రియులు పాస్టర్ గారి పైన చేసిన దాడిని అందరు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎమ్మెల్సీ గారి పైన కానీ, మన మాజీ ఎమ్మెల్సీ గారి పైన కానీ, మన యేసుపాదం పాస్టర్ గారి పైన జరిగిన దాడిని ఒక్కరు కూడా అది హర్షించలేరు, అందరు ఖండిస్తున్నారు. అతను బయటవాడు వచ్చి ఒక గౌరవనీయులైన పాస్టర్ పైన మనము పాస్టర్కి హైయెస్ట్ రికార్డు ఇస్తాం. అతని పైన జరిగిన దాడిని ఖచ్చితంగా అందరు ఖండించాల్సిందే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. వాళ్ళకి శిక్ష పడే వరకు ఎక్కడికైనా పోరాడడానికి, న్యాయపరంగా పోరాడడానికి మేము ముందున్నాము. ఇప్పుడు మన ఇది బ్రదర్ ఆ రోజు చర్చిలో ఉన్నారు, దానికి సమాధానం ఇస్తాడు. ఇలా వాళ్ళకు కూడా కాదండి, వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఉంది, డీసీపీ గారి వరకు ఉన్నది, ఇంటిమేషన్ ఉన్నది. కమిషనర్ గారి దృష్టికి కూడా పెద్దలు తీసుకుపోయినారని అన్నారు మా సంఘ సభ్యులు, వాళ్ళు చెప్పినారు తీసుకుపోయినారని. అది కూడా నాలెడ్జ్ ఉన్నది, ఇంతవరకు కాలేదు. అయితే మన మధ్యలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. ట్రస్ట్ సొసైటీ వాళ్ళు ఏంటంటే అండి, అది కేవలము ప్రభుత్వానికి లెక్క అప్పగించాలి. చర్చిలో ఉన్న పాస్టర్లు, లోకల్గా ఉన్న వాళ్ళు మేమే పొజిషన్లు ఉన్నాం. మేము కాదు, మేము లోకల్, అక్కడ లోకల్ ఒరిజినల్ సొసైటీ వాళ్ళం మేము. అవును, కోర్టు ఆర్డర్లు ఎందుకు ఉంటుందండి? పొజిషన్లు ఉంటే మీ ఇంట్లో ఉంటే కోర్టు ఆర్డర్ ఉంటుందా? మా దగ్గర మేము చర్చిలో అక్కడ బ్యాప్టిజం తీసుకున్న సర్టిఫికేట్లు ఉన్నాయి కదా. ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉన్నది. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఆయన ఆధార్ కార్డ్ అయింది, ఎక్కడ ఉంటాడు, ఈ డీటెయిల్స్ అని తెలిపోతుంది. రెండోది సీసీ ఇవాళ రేపు ఫోన్ కాల్ డేటా తీస్తారు. ఆయన నిన్నటి వరకు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నా, పిన్ పాయింట్ డేటా కూడా చూపిస్తుంది మన దగ్గర. ఇది జరగాలంటున్నాం మేము. అప్పుడు తేలిపోతుంది కదా ఎవరు ఎక్కడి నుంచారో ఒకరు లేరని, ఇది తెలిసిపోతుంది. పిన్ పాయింట్ డేటా, ఫోన్ డేటా తీసుకుంటే దొరికిపోతుంది. ప్రెస్ వాళ్ళు అంటలేం మేము, మేము ప్రెస్ వాళ్ళని అంటలేమండి, ప్రెస్ వాళ్ళని గౌరవిస్తున్నాము. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎవరున్నారో వాళ్ళు తేల్చాలని అంటున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రెస్ పాత్రికేయులకి. నా పేరు ఎస్తేర్ రాణి. నేను గాంధీనగర్ కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను. అది నా జ్యూరిడిక్షన్లో వస్తుంది. నేను ముషిరాబాద్ వాస్తవురాలు, అందుకోసమే దాని గురించి మాట్లాడడానికి వచ్చినాను. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. పార్టీకి సంబంధము చర్చతో ఏం లేదండి. ఇక్కడ ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే, మా పార్టీ వాళ్ళు ఎన్నో చర్చలకు ఎన్నో గొడవలు ఉంటాయి. డైరెక్ట్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ గారు. ఇట్లాంటి ఏమైనా విషయాలు ఉంటే మాకు మైనార్టీ కమిషన్ ఒకటి ఉంది, ఆ కమిషన్లో వైస్ చైర్మన్ ఒక క్రిస్టియన్ ఉంటాడు. ఇట్లాంటి లిటిగేషన్స్ అన్ని కమిషన్కి వెళ్ళాలి. అదర్ దాన్ కమిషన్ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు వ్యక్తిగత స్వలాభం కోసమే ఇన్వాల్వ్ అవుతారు, కానీ పార్టీ పరంగా మేమైతే ఇదే చర్చ్ కాదు వేరే చర్చ్ ఇష్యూస్లో కూడా రాము. అది ఒకటి క్లారిటీ చేయాలని ఉంది. ఇంకోటి, మా నాన్న నుంచి ఆ చర్చ్ మేము చూస్తున్నాం. పక్కకున్న మెన్నైట్ చర్చ్ సభ్యురాలిని నేను. చిన్ననాటి నుంచి మేము ఆ చర్చిలో ఉంటున్నాము. గత 20 ఏళ్ల నుంచి గొడవలు ఏదైనా కూడా స్టాప్ కావాలి. ఇది కావాలంటే జ్యుడిషియరీ హ్యాస్ టు టేక్ ద ఇంపార్టెంట్ రోల్. ఎవరైతే ఇప్పుడు కోర్టులో కరెక్ట్ ఆర్డర్ తెచ్చుకుంటారో, కోర్టు ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయబద్ధంగా ఉండాలి. కానీ ఇట్లా ఎవరో వచ్చేసి కబ్జాలకు వస్తే అయితే అది ఎవరు సహించము. ఎందుకంటే లోకల్గా ఉన్న క్రైస్తవులు అందరూ, అక్కడ చాలామంది క్రైస్తవులు ఉంటారు ముషిరాబాద్లో, అరౌండ్ 40,000 వరకు. అందులో చాలా పెద్ద చర్చ్ అక్కడ. మొత్తము అంటే గాంధీనగర్లో కాదు, ముషిరాబాద్లోనే చాలా పెద్ద చర్చ్. దానికి చాలా వరల్డ్ వైడ్ వింగ్స్ ఉన్నాయి.
సో దానికి సంబంధించి మా పార్టీ తరఫు నుంచి మేము చాలా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఏదైనా ఎంక్వైరీ అంటున్నారు కాబట్టి తప్పక ఎంక్వైరీ అంటే సపోర్ట్ ఎలా చేస్తామనంటే ఏమైనా మా నుంచి వచ్చి న్యాయబద్ధంగా మా కమిషన్ ఉంది కదండి. మా బహుశా దీపక్ జాన్ గారిని ఇట్లా పిలిచారు. అది దీపక్ జాన్ గారు జనరల్గా దీపక్ జాన్ గారు కార్పొరేషన్ చైర్మన్ అండి. ఆయనకంటూ ఒక నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆయన వెళ్ళకూడదు. మరి ఎందుకు వెళ్ళాడో వ్యక్తిగతంగా ఆయన్నే చూసుకోవాలి. ఎందుకంటే కార్పొరేషన్ హ్యాస్ ఇట్స్ లిమిట్స్. దానికి అట్లాంటి గొడవలకు వెళ్ళాలంటే కమిషన్ ఉంటుంది, నాట్ ద కార్పొరేషన్. కార్పొరేషన్ హ్యాస్ టు టేక్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ అవి. ఆయన క్రిస్టియన్. ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేయండి. పార్టీ నుంచి యాక్షన్ తీసుకోవాలంటే ప్రతి చర్చ్ మీద తీసుకోవాలండి. ప్రతి చర్చిలలో ఎన్నో గొడవలు. మేము పార్టీ నుంచి ఎందుకు మల్లన్న గారండి, కరెక్ట్ అండి. దీపక్ జాన్ గారి మల్లన్న సార్ పార్టీ తరఫున యాక్షన్ తీసుకోవాలంటే దీపక్ జాన్ వచ్చి క్రైస్తవుడు, క్రిస్టియన్. ఆయన ఎవరు పిలిచారు, ఎందుకు వెళ్ళారు అనేది మనకు తెలియదు. దాని గురించి మేము చెప్తాము, ఎవరికంటే మా అధ్యక్ష వారికి చెప్తాము. రెండోది మల్లన్న గారు, ఆయన ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నారు. ఎవరైనా అప్రోచ్ అయ్యి ఉంటారు. డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా పార్టీకి ఉన్నారంటే దాని తగు చర్యలు అయితే తీసుకుంటారు పార్టీ. కానీ ఐ థింక్ అట్లా ఏమి వాళ్ళు ఉండరని. పార్టీ బదలాం కావడానికి అదే నేను క్లారిటీ ఇస్తానండి. మా పార్టీ వ్యక్తిగతంగా డైరెక్ట్గా ఏ చర్చలకు ఉండదు. పార్టీలో అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే అది కూడా వాళ్ళు లోకల్స్ కాదు, ఇచ్చిన ఇద్దరు వాళ్ళు లోకల్ లీడర్స్ మేము ఉన్నాం కదండి. నేను వెళ్ళానా, నేను లోకల్ లీడర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అక్కడ. నా పేరు ఎస్ఐ రాణి. మా నాన్నగారు భక్త సింగ్ గారు ఉన్నప్పుడు ఆ లిస్టులో, ట్రస్ట్ లిస్టులో మా నాన్న వన్ ఆఫ్ ద సిగ్నేటరీ. మేము ఉన్నామా? అట్లానే అక్కడ చాలా మంది లోకల్ లీడర్స్ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు. మేము ఉన్నామా? అది ఎలా వచ్చిందో ఏడు సందర్భంగా ఒకవేళ ఆయన కార్పొరేషన్ చైర్మన్ అయి ఉండి ఆయన లిమిట్స్ ఉండే, మరి ఎందుకు అలా వచ్చాడో తెలీదు. ఆయనతో క్లారిటీ తీసుకోవాల్సి వచ్చింది. నేను మా అధ్యక్ష వాళ్ళకు చెప్తాను. సో అది నేను అనేది ఏంటంటే హెబ్రోన్ చర్చ్ అనేది చిన్న చర్చ్ కాదండి, చాలా పెద్ద వ్యవస్థ అది. ఆ వ్యవస్థతోని మాకు ఇప్పుడు ఒక చర్చిలో అందరు ఓటర్స్ ఉంటారండి. మేము ఒక ఓటర్స్కే, ఒక పార్టీకే మేము కంటెంట్ అయి ఉండము. వ్యక్తిగతంగా ఎవరైనా పర్సనల్గా ఇన్ఫ్లుయెన్స్ అయి తీసుకునేది వ్యక్తిగతం వరకే, మా పార్టీకి సంబంధం లేదు. పార్టీ నుంచి మేము ఎవరం సపోర్ట్ చేయట్లేము. పార్టీ నుంచి జనరల్ సపోర్ట్ ఉంటుంది. ఏదైనా వాళ్ళు వచ్చి మన మినిస్టర్లన్నా ఎవరినన్నా కొంచెం సాయం చేయండి అని అంటే జనరల్గా అక్కడ ఉన్న కన్సర్న్ వాళ్ళకు అప్పచెప్తారు, కొంచెం ఏదో మీ ఇష్యూ అంటా చూసుకోండి అని. అప్పుడు న్యాయబద్ధంగానే చేస్తాం, కానీ ఒకరికి సపోర్ట్ చేయడం అనేది అయితే ఉండదు. ఎందుకంటే మాకు అందరూ కావాలి. ఒక చర్చిలో ఆల్ పార్టీ పీపుల్ వస్తారు కాబట్టి మేము ఆల్ పార్టీకే ఉంటాం. అంటే ఒకటి మటుకు ఒకటైతే నిజమండి. ఇప్పుడు పార్టీ పరంగా ఎవరో పిలిస్తే వచ్చినంత మాత్రాన పార్టీ రిప్రజెంటేటివ్స్ని, ఇప్పుడు మన ఎమ్మెల్సీ రాజశేఖరరావు గారిని అట్లా మ్యాన్ హ్యాండింగ్ అయితే చేయకూడదు. అది గుండాయిజం లాగా అయిపోతుంది. ఒక చర్చ్, అందులో హెబ్రోన్ చర్చ్ అనేది ఒక ప్రత్యేకమైన నామ్స్. అసలు ఆయననే దేవుడి మీద డిపెండ్ అయ్యి అది అన్ని చర్చెస్లో నుంచి డిఫరెంట్గా వెళ్ళే చర్చ్ అది. ఎందుకంటే కేవలం దేవుడి మీద ఆధారపడే చర్చ్, అన్నీ అట్లానే ఆధారపడతాయి. అటువంటి ఏమి అంటే ఆర్గనైజేషన్కి సెటిల్ లేకుండా చర్చ్ లోపల ఈ అక్రమాలు, ఈ దౌర్జన్యాలు అస్సలు సహించామండి. మేము క్రైస్తవులుగా మేము సహించాం. పాస్టర్ల మీద చేతులు వేసుకోవడము, గొడవలు, కొట్లాటలు ఎక్కువ నాటికి మేము సహించాము. దీని గురించి మేము ఏ విధానికైనా ప్రతిఘటించడానికి రెడీగా ఉన్నాం.
రాజేశ్వరరావు మెంబర్ లాగా ఉన్నారా, సపోర్ట్ లాగా ఉన్నారా, గుడ్ ఉన్నారా, బ్యాడ్ ఉన్నారా సెకండ్, కానీ అదే క్రైస్తవులుగా అయితే చర్చిలో కొట్లాడుకోవద్దండి. మా సామరస్యంగా ఉండాలనేదే మన బైబిల్ నేర్పిస్తుంటే, లేదు మేము అందరిలా గుద్దుకుంటాము తనుకు. ఆయన వ్యక్తిగతంగా ఏమున్నాడో నేను చెప్పాను. ఆయన ఉండొచ్చు, యాంటీ ఉండొచ్చు, గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు, ఆయన వ్యక్తిగతం. కానీ చేతులు వేసుకోవడం ఎందుకు? మనము జ్యుడిషియరీ ఉంది ఇక్కడ, మనకు ఒక సిస్టమ్ ఉంది. అన్ని చర్చలలో గొడవలు అయినట్టు ఇక్కడ గొడవలు అయినప్పుడు దెర్ ఇస్ అ సిస్టమ్, కాబట్టి సిస్టంలో ఫాలో కమ్మంటున్నాం. ఇట్లా దౌర్జన్యాలు చేసుకుంటా, గుండాయిజం చేసుకుంటా పోతే ఏందది? సరే, ప్రభుత్వం ఇప్పుడు అవునండి చూడండి రైట్. సార్, ప్రభుత్వం నుంచి అయితే మేము 100% సపోర్ట్ చేస్తాం, న్యాయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు వీరాచార్య అక్కడ లోకలా, నాన్ లోకలా, అక్కడ సభ్యుడు గారా అనేది వీళ్ళైతే చర్చకి వెళ్ళే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పినప్పుడు మేము దాన్ని దృష్టికి తీసుకుపోతాం. మేము ఆల్రెడీ డిఎస్పీకి తీసుకెళ్తాము. ఇప్పుడే మొన్ననే ఇష్యూ అయింది కాబట్టి నిన్నటి నుంచి చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ ఆయనలో వీరాచార్య దగ్గర తప్పు ఉంటే డెఫినెట్లీ హ్యాస్ టు మూవ్ అవే. అదైతే ఎట్లాగో మనం త్రూ కోర్టు ఎక్కడి నుంచి అయితే మనమైతే తీసుకుంటాం. హలో 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 మరియు న్యాయవాది ఆయన మాట్లాడవలసిందిగా ముందు ఫోటో కోసం అని చెప్పేసి ఒకసారి లేచి ఒక అభివాదము తెలియజేస్తాం. చేతులు పైకెత్తారా?